నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఓ పక్క కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, మరో పక్క జోగి రమేష్ ఫ్యామిలీ ఇష్యూ, ఇంకో పక్క విజయసాయిరెడ్డి మతపరమైనటువంటి యొక్క వ్యాఖ్యలు. అయితే ఈ మూడిటికి అటు సజ్జల ఇటు జగన్ ఇద్దరు కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సో సత్యమూర్తి గారు, ఏంటి ఓ పక్క కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు, మరో పక్క జోగి రమేష్ సంబంధించినట్టు ఫ్యామిలీ ఇష్యూ, ఇంకో పక్క విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఒక మతపరమైన అంశాలు. సో ఈ మూడింటికి అటు సజ్జల అండ్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర బిందువు అవుతున్నారు. ఈ మూడు అంశాలలో వీరిద్దరి పేర్లు అయితే వస్తున్నాయి. సో ఏంటి, ఎలా అంటే ఏం చెప్తారు మీరు? ఈ మూడిటికి సెంటర్ పాయింట్ జగన్ అని మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఈ మూడిటికి సెంటర్ పాయింట్ తెలుగుదేశం అని చెప్తున్నారు. అక్కడ కారుమూరి నాగేశ్వరరావు కుంభకోణం చేయటం తెలుగుదేశం చెప్తేనే చేశాడు. జోగి రమేష్ కొడుకు పెళ్ళి తెలుగుదేశం చెప్తేనే చేశాడు. విజయసాయిరెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చర్చీలు కట్టాడు అంటే అది కూడా తెలుగుదేశం చేయించిన పనే. ఈ మొత్తం ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ పేరు మాత్రం తెలుగుదేశం పేరు చెప్తుంటారు. ఇది వాళ్ళ అంటే రాజకీయం కోసం ఏ పనైనా చేస్తారు, ఏ కామెంట్ అయినా చేస్తారు, ఏదైనా చేస్తారు. నీకు జోగి రమేష్ ఇష్యూ తీసుకో. జోగి రమేష్ ఇష్యూలో ఆ అమ్మాయి మేఘన వచ్చి కంప్లైంట్ చేసింది. నువ్వేం చెప్పాలి పెద్ద మనిషిగా? పిలిచి జోగి రమేష్ని పిలిచి ఆ చెంప ఈ చెంప వాయి కొట్టి పో సెట్ అయిపో అనాలి. నువ్వేం చెప్పావు? అంటే సమస్యని పెద్ద చేసుకోవటం, పెద్ద చేయటం, ఆ గ్రిప్లో పెట్టుకోవటం, వాళ్ళందరూ పార్టీ వదిలి వెళ్ళిపోకుండా చూసుకోవటం, ఇదే ఈ పొద్దు గూగుల్ 24 గంటలు ఇదేనా? ఈ జోగి రమేష్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తోటి చెబితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఇంకెంతమ్మా, ఇంకో 3 సంవత్సరాలు ఓపిక పట్టు, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతాయి, మన గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మనం కేసుని సెట్ చేయొచ్చు, 3 సంవత్సరాలు డ్రాగన్ చేయి. అంటే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే రాజీవ్ పరిస్థితులు ఏమన్నా భిన్న మార్పులు ఏమైనా వస్తాయా సార్? అదేమన్నా, అది శాలిటీనే అట్లా ఉంది. ఆ శాలిటీలో మార్పు ఏమి రాదు. అంటే కేసు రాకుండా, కేసు ఇది కాకుండా మేనేజ్ చేసి ఆ అమ్మాయిదే తప్పు అని ప్రూవ్ చేసి ఆ అమ్మాయిని, అమ్మాయి తల్లిని, తండ్రిని, అమ్మాయి తల్లిని అందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసే ఆ అవకాశం, అధికారం ఉంటే కదా వచ్చేది. అది చెప్తున్నాడు. ఎవడన్నా చెప్తాడా? ఎవడైనా అసలు ఇటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో నువ్వు ఒక పార్టీగా, రాజకీయ పార్టీగా ఎందుకు సజ్జల ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? వీళ్ళకి ఏం అవసరం? వీళ్ళు ఏమన్నా, వాడి పేరేంటి, ఆ కొడుకు పేరేంటి, రాజీవ్, వాడికి ఏదన్నా ఇది కావడానికి, వాడు పనికి రావడానికి వీళ్ళు ఏమన్నా సాయం చేస్తారా? పనికి రాడు అని చెప్పి అక్కడ తేలుతూ ఉంటే మధ్యలో మధ్యస్థం ఏంటి? ఏం మధ్యస్థం? నిజంగా మామూలుగా ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్ వస్తే పెద్ద మనుషులు కూర్చొని పరిష్కరిస్తారు. అది కూడా ఆ పెద్ద మనుషులు ఎవరు? ఆ కులానికి సంబంధించిన పెద్ద మనుషులు కూర్చొని మధ్యస్థం చేస్తారు. నీకేం అవసరం? నువ్వు నడిపేది రాజకీయ పార్టీ కదా, నీకేం సంబంధం? ఈ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఏం సంబంధం? సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? 3 ఏళ్ళు ఉంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా అని చెప్తావా? ఏంటిది అసలు? వీళ్ళు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు? అసలైన ఆ జోగి రమేష్ అనేవాడు ఏదో పెద్ద మంత్రిగా చేశాడు, నేను పెద్ద ఎమ్మెల్యేగా చేసి అది చేసి ఇది చేసి అంటాడు కదా. ఈ కుటుంబంలో వచ్చిన ఈ డిస్ప్యూట్ని
ఈ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది? ఈ జోగి రమేష్ అనేవాడు నా కొడుకు పెద్ద మొగాడు పెద్ద పోటుగాడని నిరూపించుకోవడానికి చేసిన కార్యక్రమం. అంటే మెయిన్గా తప్పు చేసింది ఈ జోగి రమేష్. అదే అమ్మాయి మేఘన కూడా చెప్తూ ఉన్నది. మొత్తం కల్పిరిట్, టోటల్ ప్రాబ్లం కల్పిరిట్ జోగి రమేష్ అని చెప్తున్నది. కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసావు, ఆ విషయం బయటపడదా? పడుతుంది కదా. మరి ఎందుకు పెళ్లి చేసావు? ఇంత తప్పు చేసిన వాడివి ఆ అమ్మాయి మేఘన కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ అడగాలి కనీసం. అమ్మాయిని బెదిరిస్తావా? వాళ్ళ నాన్నను బెదిరిస్తావా? ఇదే ఇవన్నీ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పరిష్కారానికి వెళ్తావా? వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరికి పరిష్కారానికి వెళ్తావా? ఇటువంటి ఏం మనసులో వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎట్లా ప్రవర్తిస్తారో. వీళ్ళకి మా కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? డబ్బులు అయితే దొరికినాయి కారుమూరి నాగేశ్వరరావు దగ్గర. 17 కోట్లు 18 కోట్లు దొరికినాయి. అదే అన్యాయం, అక్రమం. అంటే నువ్వు అన్యాయం చేసినా, నువ్వు మొత్తం మద్యం వ్యాపారం చేసినా, కోట్లు కొట్టేసినా కేసు పెట్టడానికి వీల్లేదు. కేసు పెడితే చంద్రబాబు కుట్ర. నువ్వు యాక్చువల్గా కుట్ర ఏం చేసావంటే అది విజయసాయిరెడ్డి చెప్పాడు. నువ్వు అధికారంలోకి వచ్చింది ఎందుకు అంటే నీ మతాన్ని ప్రాపకేట్ చేసుకుందాము, మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి, మొత్తం అందరూ క్రిస్టియన్లే ఉంటే నాకు ఓట్లకి డోకా ఉండదు, అందుకని అందరినీ క్రిస్టియన్లుగా మార్చే కార్యక్రమం. సార్ ఇక్కడ మీరు ఈ మాటలతో నాకు ఒక డౌట్ వచ్చింది సార్. వాస్తవానికి ఒక పాస్టర్ ఒక చర్చ్ చిట్టను నిర్మించుకుంటే ఆ పాస్టర్కి సంబంధించి ఎవరెవరైతే ప్రార్థనకు వచ్చేటువంటి కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబ సంఖ్య ఏదైతే చూపించేసి వాళ్ళు ఏదో ఫారెన్కి పంపించి మా దగ్గర ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళ పర్ హెడ్ ఇంత అని కలెక్ట్ చేస్తుంటారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చేశాడా? వాళ్ళ నేతలతో కూడా వాళ్ళని కూడా మత మార్పిడి చేయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి డబ్బులు కలెక్షన్ చేస్తున్నాడా? అది కూడా అయింది వచ్చామని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. వీళ్ళు అంత చిన్న మనుషులు కాదు. వీళ్ళకి ఈ కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఆ రోజు చర్చిలకి వచ్చే వాళ్ళందరూ ఓట్లు వేస్తే చాలు. వీళ్ళు డబ్బులు ఇవ్వక్కర్లే, డబ్బులు మేము కొడతాం, మద్యం వ్యాపారం అది ఇది చేసి మేము కొట్టుకుంటాం. పాస్టర్లకు ఆ డబ్బులు వెళ్తే వీళ్ళు కోట్లు పడితే అది అంతవరకు అయితే వాళ్ళు చేసిన పనే అది. మొత్తం సమాజం మొత్తంలో ఇప్పుడు జోగి రమేష్ కుటుంబమే ఎట్లా కన్వర్ట్ అయిపోయిందో చూసాం కదా. కన్వర్ట్ అయిన తర్వాత మంత్రి పదవి వచ్చింది. కన్వర్ట్ అయ్యావు, నువ్వు మంత్రి పదవి కోసం కన్వర్ట్ అయ్యావు, నువ్వు మత విశ్వాసం కోసం నువ్వు కన్వర్ట్ కాలేదు. అయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఆ హిందూ దేవతలను అవమానపరచడం ఎందుకు? నీకేం సంబంధం? నువ్వు మంత్రి పదవి కోసం నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పావు, నమ్ముకోపో. నువ్వు మంత్రి పదవి కోసం నువ్వు ఏ గడ్డైనా గరుస్తావు, చంద్రబాబు ఇంటి మీద దాడి కూడా చేసావు, చెయ్యి. నువ్వు ఇంట్లో హిందూ దేవుళ్ళని అవమానించడం ఎందుకు? మా అమ్మాయి మేఘన చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తున్నది. శివుడు దేవుడు కాదు, మనకున్నట్టే ఆయనకి 2 పెళ్ళాలు ఉన్నారని మాట్లాడుతుందిట జోగి రమేష్ భార్య. ప్రతి దేవుడికి 2 పెళ్ళాలు ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారని చెప్తున్నదిట. మాట్లాడచ్చా? ఇట్లా మాట్లాడచ్చా? ఆమె వచ్చి పెద్ద ఒక నీతులు చెబుతూ ఉన్నది. అప్పుడు కొడుకు అరెస్ట్ అయినప్పుడు, ఆ తర్వాత మొగుడు అరెస్ట్ అయినప్పుడు వచ్చి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నది. శివుడు దేవుడు కదా, అగరబత్తీలు వాసన శవాల కంప. ఇది అసలు నిజంగా వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం అంటే మనం పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాం, మన కర్మ గాలి మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అంకమరావు గారు, వాస్తవానికి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఒక విజువల్స్ నిన్న ఏదైతే జోగి రమేష్ గారు వేయడం అనేది చాలా పెద్ద తప్పు కింద మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మేఘన గారు చెప్తున్నారు, నువ్వు మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా వింత ఏదో వీడియో చేస్తున్నావు, నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా, నేను ఒక్కసారి కదా 2 సార్లు కలిశాను,
కానీ వసంత కృష్ణ ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు, అమ్మ ఇక్కడ వద్దు నలుగురిలో, ఎందుకంటే మీ మామగారి యొక్క ఫ్యామిలీ పరుగు పోతుంది, ఇక్కడ వద్దు, మనం బయట ఎక్కడ కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. ఆ కూర్చున్నప్పుడు జోగి రమేష్ గారి యొక్క బాబాయ్ గారు ఎవరో వెంకటేశ్వర గారు అంట, ఆయన పిలిపించారంట పెద్ద మనిషిగా. ఏంటి ఏం చేద్దామని చెప్పేసి అన్నప్పుడు వాస్తవానికి జోగి రాజు పనికిరాడు, అది అందరికీ తెలిసిందే. ఇంతకుముందు కూడా సమస్య మాట్లాడాం, కానీ జోగి రమేష్ వినే పరిస్థితులు లేడు, నేను చెప్పినా వినడని చెప్పాడు. సో ఇంట్లో పెద్ద మనుషులు చెప్పినా లేదా రాజకీయ పరంగా చెప్పినా ఇంకెన్నిసార్లు చెప్పినా సరే విననోడికి ఇంకెలా చెప్పాలంటారు? అసలైన కోడళ్ళు ఎక్కడికి వెళ్తున్నదో దొంగతనంగా వీడియోలు తీస్తాడంటే ఎవడన్నా. నిన్న మళ్ళీ అదే విషయం చెప్తున్నది మేఘన. నిన్న అదే ప్రెస్ మీట్లో జోగి మేఘన్ ఎవరైతున్నారో నా కోడలు కాదు నా కూతురు అన్నాడు. కూతురుని అలానే చేస్తారా? కూతురుని అలాంటి వాడికి ఇచ్చి గొంతు కోసేస్తారా సార్? మీరేమంటారు? అదే అడిగింది కదా మేఘన కూడా, నీ కూతురికి ఇలా జరిగితే నువ్వు ఇట్లానే చేసేవాడివా? నేను వెళ్ళిన మాట వాస్తవమే, నా వెనకమాల స్పైన్ ఏర్పాటు చేసి ఇవన్నీ నువ్వు చిత్రీకరించావు కదా, మరి మిగిలిన పలానా సాటికి వెళ్ళానని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, మరి అవి కూడా ఉంటే తీసుకుని బయటికి రా. నువ్వు ఒకసారి చూపించావు, నేను 2 సార్లు వెళ్ళాను, ఆ అమ్మాయి చెబుతుంది కదా. మాట్లాడిన విషయం కావచ్చు, ఆ వెంకటేశ్వరాన్ని పిలిపించిన విషయం కావచ్చు, తండ్రితోటి కూర్చున్న విషయం కావచ్చు, మరి నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు దగ్గరికో లేకపోతే సజ్జల రామకృష్ణారావు దగ్గరికి వెళ్ళిన విషయం ఎందుకు చెప్పలేదు? అంటే రాజకీయం, ఇది కుటుంబానికి సంబంధించిన సమస్యని రాజకీయ రంగు పులిమి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వెనకమాలుండి ఈ అమ్మాయిని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు చేపెడుతుంది అని చెప్పే క్రమంలో భాగంగా రాజకీయ రంగు పులిమి సానుభూతి సంపాదించుకోవడం కోసం కావాలని కూటమి ప్రభుత్వం జోగి రమేష్ని ఆ కుటుంబాన్ని వేధిస్తుందని చెప్పే క్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళు మాట్లాడారు. ఓట్లు 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 ఏది చేసినా ఓట్లు అంటే ఏదైనా అదే 11 మంది మీద అభియోగాలు మోపారు. ఈ 11 మందిని ఎవరినైనా సరే ఇంతవరకు ఈ పోలీసులు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఏమన్నా ఇబ్బంది పెట్టారా? ఒక్కళ్ళన్నా తీసుకుని లాన్ కూర్చోబెట్టారా? లేదు కదా. ఆమె వాళ్ళ మీద అభియోగం మోపింది, విచారించాలి, విచారించేటప్పుడు పిలుస్తారు, పిలిచినప్పుడు వాళ్ళ యొక్క వాంగ్మూలం కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ విచారించుకొని ఇందులో వాస్తవాలు ఏంటి ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. న్యాయస్థానం ముందు జరిగింది ఇది అని చెప్పని న్యాయస్థానం ముందు వాళ్ళు పెడతారు. అప్పుడు న్యాయస్థానం ఏం తీర్పిస్తుంది అనేది వేరే విషయం. అభియోగం అయితే మోపింది ఆ అమ్మాయి కోడలు. ఏం చెప్పింది ఇక్కడ అత్తగారి గురించి, ఎంత ఒత్తిడి తీసుకొచ్చింది, కట్నం అదనంగా తీసుకొస్తే ఇతరులో మార్పు వస్తుందా? మూడు వస్తుందా? ఆ మాట్లాడవచ్చు సార్. అదే కదా, అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో. ఈరోజు తండ్రి కొడుకులు తండ్రి కూతుర్లు ఇద్దరు మాట్లాడారు, వాళ్ళ తోబుట్టు కూడా మాట్లాడింది, ఆమె తోబుట్టు కూడా మాట్లాడింది. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 5 నెలలు అయినా సరే నీ ఇంటి ముందు టెంట్ వేస్తాం అంటున్నాడు తండ్రి, న్యాయం జరగకపోతే. ఇప్పుడు మేఘన ఏమంటుంది, ఇలాంటి విషయాలు ఏదైనా వచ్చినప్పుడు నాకు న్యాయం జరిగితే, ఇదిగో పలానా అమ్మాయికి న్యాయం జరిగింది కదా, అన్యాయం జరిగిన అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చేసి ఫిర్యాదు చేయడానికి, పోరాటం చేయడానికి నేను స్ఫూర్తి కావాలి. నాకు న్యాయం జరగకపోతే మిగిలిన వాళ్ళు కూడా ముందుకు రారు కదా, నాకు న్యాయం చేయండి, విముక్తి కలగజేయమని అంటుంది. వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టమనో ఏదో చేయమని చెప్పిన ఆ అమ్మాయి ఏం కోరుకోవట్లేదుగా. ఇక్కడే అర్థమైపోతుంది కదా మనస్తత్వాలన్నీ ఎట్లా ఉంటాయో ఏంటనేది. తప్పు చేసింది వీళ్ళు. మన అబ్బాయిలో ఉన్న లోపాన్ని తెలిసిన తర్వాత కూడా పెళ్లి చేయడం అంటే అది నిజంగా క్షమించరాని నేరం. మరి ఆ తండ్రి కూతురు ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి, ఆ అమ్మాయి తోబుట్టు అడిగిన ప్రశ్నలకి జోగి రమేష్ కానీ రాజీవ్ కానీ ఏం సమాధానం చెబుతారు? ఇక్కడే దొరికిపోయారు వాళ్ళు. వీళ్ళు ఒక అంశాన్ని తీసుకొని ఇందాక సత్యమూర్తి గారు చెబుతున్నట్టు ఓట్ల గురించి ఆలోచిస్తున్నారు తప్ప, ఇప్పుడు మంత్రి కావాలనుకున్నాడు, ఎంతోమందిని ఆ మతంలో మార్పించినట్టు తీసుకెళ్ళి చూపించాడు, మంత్రి వచ్చింది. మళ్ళీ ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళే గెలుస్తారన్న అభిప్రాయంతో మళ్ళీ మంత్రి అవ్వడానికి అవాకులు చవాకులు వేదిక మీద చాలా మాటలు మాట్లాడాడు. మరి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత సమాధానం చెప్పుకోలేక మళ్ళీ ఎదురుదాడి చేస్తానని అనుకొని నిన్న మాట్లాడాడు కదా. ఏ విధంగా మాట్లాడాడు? నా స్వరం మీరు
నొక్కేయలేరు, నొక్కేయలేరు, ఇంకా రెట్టింపు అవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది అని చెప్పని మాట్లాడాడు. ఇందుట్లో ఏమి నొక్కేశారు నిన్న? విచ్చలవిడిగా మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా. మీ కుటుంబ సభ్యులు చేసిన దానికి బయట కూటమి ప్రభుత్వం ఏం దొక్కింది సార్? ఇప్పుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారా, వచ్చి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడాడు, ఎంత హుందాతనంగా మాట్లాడాడు. నేనే విలేకరుల సమావేశం పెట్టేసి ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆ కుటుంబ విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత నేను స్పందిస్తాను, కుటుంబ వ్యవహారం అన్నాడు. ఇప్పుడు జోగి రమేష్ది నాది అని అనలేదుగా, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనలేదుగా. ఆయన అక్కడ స్థానిక శాసనసభ్యుడు. మరి కాబట్టి రేపు పొద్దున ఏదన్నా ఇబ్బందులు, ఇతని మీద ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళారు, వెల్లంపల్లి శ్రీనివాస దగ్గరికి వెళ్ళారు, బెదిరించారు కదా వాళ్ళు. మరి ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? వాళ్ళు న్యాయం చేస్తే న్యాయం చేస్తే వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి ఎందుకు వెళ్తారు వాళ్ళు? సార్ నిజంగా దీన్ని రాజకీయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటే, ఏ రోజైతే మేఘన వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిందో అదే రోజు బయట రోడ్డు మీద పెట్టేసేవారు. చూసారా జోగి రమేష్ కుటుంబం ఇది అని చెప్పి, కానీ పెట్టలేదుగా. చాలా హుందాతనంగా బిహేవ్ చేసినా సరే ఇప్పుడు మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న వ్యత్యాసం అదే. ప్రతిదీ రాజకీయ రంగుబులిమి ఓట్లు సంపాదించుకునే కార్యక్రమంలో దాని ద్వారా సానుభూతి ద్వారా ఓటు సంపాదించుకోవాలి, శవాల మీద ఓటు సంపాదించుకోవడమే తప్ప ఒక మనిషిని బ్రతికిచ్చి బ్రతుకు తెరువు చూయించి సమాజంలో వాళ్ళ గౌరవంగా బతికేలాగా వ్యాపారస్తులను ఇక్కడ తీసుకుని వచ్చేసి పరిశ్రమలు పెట్టించేసి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయించేసి లేదంటే రైతులకు మేలు చేసేసి ఆ విధంగా లబ్ధి పొందాలని కోరిక లేదు కదా వాళ్ళకి. ఓ గాని, ఓ మద్యం అని, ఇసుక కావచ్చు, గనులు కావచ్చు, ఇలాంటివన్నీ దూసుకొని సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కావాలి కదా. అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అవతల కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఇతను కావచ్చు, సిదిరి అప్పలరాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈరోజు, లేదా తమ్మినేని సీతారాం కావచ్చు, వాళ్ళ పుత్రరత్నాల వల్లే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ అగ్రగణ్యుడు అంబటి రాంబాబు ఉన్నాడు. అగ్రరాంబాబు మా అబ్బాయి లేడు, అందుకనే చెప్పలేదు. మాట్లాడింది. మరి వీళ్ళందరూ చేసే తప్పులకి బలహీన వర్గాలని చెప్పి బయట తీసుకొస్తున్నారు. బలహీన వర్గాలని చెప్పి బయట తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ కూడా రాజకీయాన్ని దీన్ని ఉపయోగించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు తప్పు చేశారని కానీ, తప్పు చేసిన వాళ్ళకి మా పార్టీ వాళ్ళైనా సరే నేను వాళ్ళని క్షమించను, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్పని ఏ క్వశ్చన్ చెప్పే మనిషి అయితే కాదు కదా. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు? గాంధీవాళ్ళు, గాంధాన్ని అమ్మించేవాళ్ళు, కల్తీ మద్యం తయారు చేసేవాళ్ళు, కల్తీ మద్యాన్ని అమ్మించేవాళ్ళు, గనులు దోచుకునేవాళ్ళు, అడ్డమైన వాళ్ళని గనుల్లో పడేసేవాళ్ళు, ఇసుక అడ్డుపడితే ట్రాక్టర్లు పెట్టి తొక్కిచ్చేవాళ్ళు, హంతకులు, వీళ్ళే కదా కావాల్సింది. బీసీని బండితో గుద్ది చంపేసి వీళ్ళే నడి బజార్లో గొంతులు కోసేవాళ్ళు, వాళ్ళు కదా కావాల్సింది. అంతకంటే గొప్పగా జగన్మోహన్ రెడ్డి ఏమి ఆలోచిస్తాడు, ఆ పార్టీ వాళ్ళు ఏమి ఆలోచిస్తారు, లేకపోతే ఆ పార్టీలో ఎందుకుంటారు, అది ఒకటి చెప్పండి నాకు ముందు. ఇవాళ ఉన్న పరిస్థితిలో 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఏం చెప్పాడు? మేము ఏదైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పనీయలేదు, మా గొంతు నులిమేశాడు, మమ్మల్ని మాట్లాడనీయలేదు, పళ్ళు బిగువన బరాయించాము, అధికారంలో ఉన్నాడు కాబట్టి చెప్పింది చేయటమే తప్ప మా సలహాలు ఏ రోజు తీసుకోలేదు, మత మార్పిడి చేయటానికి అతను ఏ విధంగా చేశాడో అని చెప్పని ఈరోజు అతనే బయటకు వచ్చి చెబుతున్నాడు కదా. ఇంకో మాట అన్నాడు అక్కడ, ఒక విలువైన మాట. ఏదైనా కొన్ని మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పుకోవాలి. రాజకీయంలో వైరుధ్యాలు ఉంటాయే తప్ప శత్రువులు ఉండరు అన్నాడు. రాజకీయం వరకే తప్ప వ్యక్తిగత శత్రువులు ఉండరు అని చెప్పని అన్నాడు. గతంలో కూడా అన్నాడు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేదాన్ని భాగంగా మేము దాన్ని తీసుకొని చదవాల్సిన పరిస్థితి, అవతల వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా నాకు వాళ్ళంటే వైరం లేదు, పార్టీ పరంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పని మాట్లాడాడు. ఇప్పుడు కూడా చెబుతున్నాడు, ఎంతమందిని కన్వర్ట్ చేయాలనుకుంటే
అంతమంది తన ఓటు బ్యాంక్గా మారుతారు కాబట్టి ఓట్ల ప్రాతిపదికన ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు, చాలా చేసుకుంటూ వెళ్ళాడు అని చెప్పని చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం దీన్ని కూడా గమనించాలి, దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరు కూడా సత్యమూర్తి గారు ఎక్కడ వాళ్ళను ముట్టుకుంటే ఓట్లు పోతాయో అని ఆలోచిస్తున్నారే తప్ప నిజమైన హిందువులు దాంట్లో ఉండేవాళ్ళు, నిజంగా హిందువులు అనే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ పథకాలు ఇప్పుడు దాని ప్రకారం రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి ఈరోజు సరిగ్గా వాళ్ళకి అందట్లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని చూసాం కదా, వేరే ఏ స్థాయిలో ఉండేవాళ్ళు ఈ మధ్య వాళ్ళ జాతకాలన్నీ బయటకు వస్తుంటే వాళ్ళు ఎలాంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఆ విధంగా ఉండి ఎంత లబ్ధి పొందారో చూస్తున్నారు కదా. మరి నిజంగా హిందూ ఎస్సీ వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది కదా ఇక్కడ. కాబట్టి వాళ్ళు కూడా మేల్కొనాలి, వాళ్ళు కూడా మేల్కొని దీనికి సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ అడ్డుకట్ట కనుక వేసుకోకపోతే వాళ్ళ మాయలో పడి కొట్టుకుపోతూ ఉంటే జరిగే పరిణామాలు ఏమంటాయి, రేపు పొద్దున వీళ్ళందరికీ ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు అయితే ఇచ్చింది కదా, మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ చెల్లదు అని చెప్పని. రేపు పొద్దున కనుక అది బయటకు వచ్చింది అనుకోండి, అమలు చేయటం మొదలు పెట్టారనుకోండి, మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏమైనా ఆదుకుంటారా, వీళ్ళు ఏమైనా అండగా నిలబడతారా, వీళ్ళ కోసం ఏమైనా పోరాటం చేస్తారా? చెయ్యరు కదా. ఇలాంటి ఈరోజు సమాజంలో ఈ వైరుధ్యాలు రావడానికి ఈ యొక్క రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఈ క్రీడల్లో భాగమే. కూటమి ప్రభుత్వం కావచ్చు, కేంద్రం కావచ్చు, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు, దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. భారం ప్రజలేగా భరాయించాల్సింది. సత్యమూర్తి గారు నేను భరాయించాల, మీరు భరాయించాలి, ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ మనం కాబట్టి. అదన భారం మన మీద పడుతుంది కదా. ఇవన్నీ కూడా వాళ్ళు ఇదే ప్రాతిపదికన వీళ్ళందరినీ ఇట్లా చేసుకుంటూ చేర్పించుకుంటూ వస్తే మనకు ఓట్లు వస్తాయి, మన ఓట్ల శాతం పెంచుకుందాము అని ఆలోచిస్తున్నా తప్ప అభివృద్ధి చూపించేసి అభిమానం పెంచుకుందాం అని అనుకోవట్లా. ఆ విధంగా రాజకీయం చేయాలని వాళ్ళు కోరుకోవాలి. అందుకనే ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ఒక్కోళ్ళు వాళ్ళ జాతకాలన్నీ బయటకు వస్తున్నాయి, వాళ్ళు చేసిన అకృత్యాలు బయటకు వస్తున్నాయి. కర్మఫలం అనేది అనుభవించాలి కాబట్టి ఈరోజు వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే ఇందుట్లో మీరు నేను సత్యమూర్తి గారు మనకేం సంబంధం లేదు. దాంట్లో ఒకవేళ వాళ్ళు పొరపాటు చేసిన దాని విషయం కూటమి ప్రభుత్వానికో పోలీసులకో తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి చెబుతాడు, ఇరికిస్తాడు. 2 కోట్లు జిల్లాకి ఏందబ్బా ఏమవుతుంది, యాదవ కోటాలో 2 కోట్లు 2 కోట్లు సంపాదించుకుంటే ఏమవుతుంది అంటాడు. అరే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేస్తే బ్యాంకులో 5,000 లేదు, 2 కోట్లు అంటే పర్లేదు అంటారు. ఆయనేమో నేను ఈవీఎంలు పగలబట్టలేదంటే లేదు అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది పాల్గొట్టాడు అంటాడు. ఎక్కడ పట్టినా వచ్చేసి వాళ్ళు చేసిన అన్నీ కూడా తను చెబుతూ బయటికి రాకుండా చేసుకొని, ఎందుకంటే ఒక ఎక్స్ట్రా ఒక 1 నెల రోజులు ఉన్నాడు అనుకో, మళ్ళీ అతనికల్లే ఉంటాడు కదా, బయటికి రాలేడు కదా. ఇంకో 2-3 నెలలు ఉన్నాడు అనుకోండి, దాన్ని అడ్డం పెట్టుకుని సానుభూతి రేపు పొద్దున ఒక 4 నెలలు ఉన్నాడు అనుకోండి, 2 సార్లు వెళ్ళి పరామర్శ యాత్రలు చేయొచ్చు కదా, బల ప్రదర్శన చేయొచ్చు కదా. ములాఖాత్ కూడా ఇష్టపడ్డు, మీరు గమనించుకోండి, మీరు కావాలంటే అక్కడ దాకా పోయి వస్తాడు, షో చేస్తాడంట, అతన్ని కలవడు. అప్పలరాజుకి ఏం జరుగుతుంది అదే కదా జరుగుతుంది. కాబట్టి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, దానికి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన నేను ఉన్నాం, మా చేత బలవంతంగా ఎవరు చేపిస్తారు? మేము ఏదన్నా చేసాము అంటే ఎంతో కొంత కాదు, ఎక్కువ శాతం దాని మీద మనసు పెడితేనే మాట్లాడటము ఏదో చేస్తాం, అంతే తప్ప వేరే వాళ్ళు చెప్పండి ఎందుకు చెబుతాం? మాకేం అవసరం, మాకు తెలీదా? ఇంగిత జ్ఞానం లేదా? మరి నువ్వు శాసనసభ్యుడిగా చేసావు, మంత్రిగా చేసావు, నీ జ్ఞానం ఏమైపోయింది? మీ జ్ఞానాలు ఏమైపోయినాయి? 2 మంత్రులే, 3 మంత్రులేగా, ఒకరు కాదు 2 కాదు 3 మంత్రులే కదా. అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేదా? విచక్షణ అనేది లేదా? మంచి చెడు అనే విశ్లేషణ లేదా? అవేం లేవు, ఓన్లీ క్యాష్. అది ఇప్పుడు రావట్లేదని, ఇప్పుడు రావట్లేదని, సంపాదన అయిపోయిందని ఆ గోల. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇప్పుడు వచ్చి ఏదో పెద్ద
ఆ సాదిక్ ఖాన్ ఎపిసోడు అనూకరాజు కుటుంబం ఆత్మహత్య విషయంలో సాదిక్ ఖాన్ గురించి చెప్తూ ఉన్నాడు. ఆ సాదిక్ ఖాన్ అది ఇది హిందూ మతము, నేను జగన్మోహన్ రెడ్డి మత మార్పిడులు ఇవన్నీ చెప్తున్నావు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం నువ్వు పక్కనే ఉన్నావు. మరి ఈ విషయాలు అప్పుడు ఎందుకు చెప్పలేదు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు నీ ద్వారానే ఈ మద్యం పాలసీ డిసైడ్ అయింది. నువ్వే ఈ డిస్టిలరీలు బ్రూవరీలు ఇవన్నీ కబ్జా పెట్టడానికి 100 కోట్ల రూపాయలు నీ అల్లుడు తోటి నువ్వు ఇప్పించావు. 100 crores ఇప్పించావు. అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఎందుకు బయటికి రాలేదు నువ్వు? పాయింట్ నెంబర్ 3, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగితే గుండెపోటుతోటి చాలా పెద్ద నాయకుడు మరణించాడు అని చెప్పావు. ఇప్పుడు నువ్వు హిందూ మతం గురించి దాని గురించి నువ్వు పెద్ద లెక్చర్ ఇస్తున్నావు కదా. సాదిక్ ఖాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నీలో చిత్తశుద్ధి ఉంటే, నువ్వు కరెక్ట్గా ఆలోచించే మనిషివైతే ఈరోజు నేను చెప్తున్నా, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నువ్వు అప్రూవర్గా మారి నువ్వు సిబిఐకి నువ్వు ఏం జరిగిందో అఫిడవిట్ ఫైల్. ఎంత ఆశ అండి మీది. నువ్వు లెక్చర్ ఇస్తున్నావు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు లెక్చర్ ఇస్తున్నావు హిందూ మతం మొత్తాన్ని ఉద్ధరిస్తున్నట్టు. హిందూ మతం మొత్తాన్ని ఉద్ధరిస్తున్నట్టు నువ్వు ఫోజు కొడుతున్నావు కదా. మద్యం లిక్కర్ వ్యాపారానికి 100 కోట్లు ఇచ్చింది నువ్వే కదా. చెప్పురా, నువ్వు అప్రూవర్గా మారు లిక్కర్ కేసులో. వివేకానందరెడ్డి మర్డర్ కేసు నీకు ఎట్లా జరిగిందో ఏం జరిగిందో నీకు మొత్తం తెలుసు కదా. నువ్వే కదా వచ్చి గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పావు. జరిగింది కాదు సార్, ఇట్లా జరగబోతుందని తెలుసు కదా. జరగబోతున్నదని తెలుసు కదా నీకు. నువ్వు వచ్చి అప్రూవర్గా మారు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో. మద్యం కుంభకోణంలో అప్రూవర్గా మారు. నువ్వు వచ్చి నీవు చెబుతుంటే హిందువులందరూ నోరు మూసుకొని వినాలి. హిందువులందరూ అమ్మా విజయసాయిరెడ్డి మారిపోయాడు, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గురించి కాదు, నువ్వు చెప్పాల్సింది ఏంటో నేను చెబుతున్నా. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం గురించి చెప్పు. హిందుత్వం గురించి మేము చూసుకుంటాం, మాకు తెలుసు ఏం చేయాలో. మాకు తెలుసు ఏం చేయాలో. లిక్కర్ కుంభకోణంలో నువ్వు అప్రూవర్గా మారు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అప్రూవర్గా మారి నువ్వు చెప్పు. ఇవి చెప్పాలి. అంతేగాని హిందుత్వం, సాదిక్ ఖాన్ ఎవడు మనిషో చెప్పాలి కదా. ఎందుకు వచ్చాడు, అంత బలవంతుడు ఎట్టయ్యాడు ఆ ప్లేసులో, అది చెప్పు. నువ్వంటే సగం చెప్పి సగం వదిలేస్తే అందరూ విని చప్పట్లు కొడతారా? విజయసాయిరెడ్డి నువ్వు చెప్పిన మాటలకి అంత అమాయకులు ఆ ప్రజలు. ఈ రోజున ప్రజలు అడుగుతున్నది ఇది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు. సార్, ప్రజలు ఇంకోటి కూడా అడుగుతున్నారు సార్. తిరుమల లడ్డుకు సంబంధించి ఎంత అక్రమాలు చేశారు, ఎలాంటి కొవ్వులు కలిసాయని చెప్పి స్పష్టంగా తెలుసు విజయసాయిరెడ్డికి. అక్కడ ఎవరెవరు తిన్నారు, ఏమి తిన్నారని కూడా తెలుసు. నిజంగా హిందువుల గురించి నిజంగా అంత బాగా ఆలోచిస్తే దాని గురించి కూడా మాట్లాడాలి కదా సార్. బాగా చెప్పారు, కరెక్ట్గా మంచి క్వశ్చన్ అడిగారు. నీకు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ చేసినప్పుడు విజయసాయిరెడ్డి పాకిస్తాన్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడా? పింక్ డైమండ్ అని చెప్పింది ఇతను కదా. పింక్ డైమండ్ విషయం చెప్పింది ఎవరు చెప్పారు? విజయసాయిరెడ్డి చెప్పారు. విజయసాయిరెడ్డే కదా. పాపాలన్నీ చేసి ఈ రోజున వచ్చి హిందూ మతం గురించి నువ్వు మాట్లాడితే మేమందరం వింటూ కూర్చుంటావా? హిందువులకు అన్యాయం జరిగింది, నువ్వే కదా చేసిందే నువ్వు. నువ్వు ఆ నేరాన్ని ఎవరి మీదకి దోస్తున్నావు? జగన్ మీదకి దోస్తున్నావు. అవును. ఆ నేరంలో నువ్వు యువర్ పార్ట్నర్. చర్చిలు కట్టించటంలో నువ్వు పార్ట్నర్, మతాలు మార్పించటంలో నువ్వు పార్ట్నర్, లిక్కర్ కుంభకోణంలో నువ్వు పార్ట్నర్, వెంకటేశ్వర లడ్డూలో నువ్వు పార్ట్నర్, పింక్ డైమండ్ అబద్ధంలో నువ్వు పార్ట్నర్.
పరకామణి చోరీ. పరకామణి చోరీలో పార్ట్నర్. నువ్వు ఇన్ని నేరాల్లో నువ్వు పార్ట్నర్. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో పార్ట్నర్. విశాఖపట్నంలో సగం దోపిడీకి ప్రత్యక్ష కారణం. విశాఖపట్నంలో మొత్తం దోచేసావుగా, మడత పెట్టావుగా. నీ కూతురికి సంబంధించిన ల్యాండ్ కేసులు అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. కూలుస్తున్నారు, అక్రమంగా నిర్మించారని అన్ని అరాచకాలు నువ్వు చేసి జగన్మోహన్ రెడ్డిని చర్చిలు కట్టించొద్దని చెప్పాను. ఇప్పుడు వచ్చి చెప్తావా నువ్వు? మాకు పిచ్చోళ్ళ ప్రజలు. సరే, ఇప్పుడు నిజంగా హిందుత్వం గురించి మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటే జోగి మేఘనాకి వెళ్ళి సపోర్ట్ ఇచ్చేసి ఎందుకు క్రిస్టియన్గా మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి మాట్లాడతాడా సార్? ఈ ఇష్యూ గురించి మాట్లాడతాడా? అట్లా అటువంటి విషయాలు అటువంటివి ఎందుకంటే ఇప్పటికి కూడా జగన్ దగ్గరికి వెళ్ళడు, దూరం నుంచే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రక్షించి కాపాడుకోనే ప్రధానమైన బాధ్యతను తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఈ రోజుకి కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఈయనకి శత్రువు ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక 10% వైవి సుబ్బారెడ్డి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి ఎల్లగొట్టాలి అనేది బయటకు వచ్చి ప్రయత్నం. కోటరి బద్దలు. అంతకు మించి ఏం లేదు. ఈ విజయసాయిరెడ్డి ఈ జరిగిన దుర్మార్గాలన్నిట్లో ప్రముఖ పాత్రధారి ఈ విజయసాయిరెడ్డి. అటు రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పార్ట్నరే అసలు మొత్తం అన్నిట్లో పార్ట్నర్. అవును. సో అంకంరావు గారు, ఫైనల్గా ఇక్కడ ఇప్పటిదాకా మనం అనుకున్నాం విజయసాయి రెడ్డి గురించి కావచ్చు, కారుమూరి కావచ్చు, వీళ్ళంతా కూడా అక్రమ అరెస్ట్ అంటున్నారు. అటు తిరిగి వాళ్ళు సొంత కుటుంబంలో జరిగిన వాటికి కూడా కూటమి ప్రభుత్వమే చేస్తుందని చెప్పి అంటున్నారు. సో వాస్తవానికి జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో మీరు చాలామంది పంచాయతీలు కావచ్చు, లేదంటే మనకు ఏదైనా కుటుంబ సమస్యలు తీరుస్తుంటారు కాబట్టి నిజంగా అక్కడ ఉండి మీరేం చేసేవారు, మీరేం చెప్పేవారు? మీ ఆయన క్వశ్చన్కి సమాధానం చెప్పబోయే ముందు నేను అంకమరావు గారికి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. నేను అడుగుతా మీ తరఫున. ఏంటి అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి మత మార్పులు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి పనికిమాలినాడు అని చెప్పాడు కదా. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎందుకు దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ కౌంటర్ ఎందుకు ఇవ్వలేదో మీరు చెప్పండి. కరెక్ట్, నేను అది ఆలోచించలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అతను చెబుతున్నాడు. జరిగిన వాస్తవాలందరూ వాళ్ళందరికీ తెలుసు, అందుట్లో వాళ్ళందరూ కూడా భాగస్వాములు. రెండోది, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి రానంత వరకు వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసుకొని వాళ్ళు మంచి చెడ్డలు చూసుకున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ పెరిగిన తర్వాత విజయసాయి రెడ్డి ఏకాకైపోయాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేతలికి ఏదో విధంగా ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుల్ని మళ్ళీ తన వైపు తిప్పుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా అతని వల్ల నష్టం జరిగిందని చెప్పి ప్రచారం చేసి అతను ఎట్లా రక్షించాలని చెప్పి ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు రోజుకి 24 గంటలు ఉంటే 28 గంటలు ఆలోచిస్తున్నాడు అతను. ఇంకో 4 గంటలు అదనంగా ఆలోచిస్తున్నాడు. అదనంగా ఆలోచించి కొత్త పాచికలన్నీ బయటకు తీసేసి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాడు. నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తున్నాను అనుకొని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు సత్యమూర్తి గారికో నాకో మీకు తెలుసా? అసలు ఆయన ఎవరు కూడా మనకు. విజయసాయి రెడ్డి చెప్పేంత వరకు అతను ఎవరు? ఐటీ అడ్వైజరు. అవునా? ఐటీ అడ్వైజర్కి మద్యం కుంభకోణానికి సంబంధం ఉండదని మనం ఏ రోజన్నా భావించామా? అతన్ని మొదటి ముద్దాయిగా చూపించేసి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, అతనికి ఎలాంటి సంబంధం లేదు, అతనికి తెలియకుండా అతని చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకం చేశారని చెప్పే ప్రయత్నమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇందుట్లో పాత్ర ఉందని చెప్పి ఎక్కడన్నా చెబుతున్నాడా సత్యమూర్తి గారు? అదే చెబుతున్నా. అదే ఆయన అందుకనే ఎవడు వైసీపీ లీడర్కి అంతా మౌత్ షట్టు విజయసాయి రెడ్డి వచ్చి నిన్నొచ్చి బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని, మతం మార్పిడులు చేశాడని, చర్చిలు కట్టించాడని.
ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఇంకా ఒక్కడొచ్చి మాట్లాడాలా వైసీపీ వాడు వాస్తవాలు అదే ఎందుకు చెప్పేది, మాట్లాడాలా? దాంట్లో పాలు పంచుకున్నారన్న అన్న కారణం కూడా అదే. అంటే ఇతనే దగ్గరుండి చూసుకున్నాడు కదా అప్పుడు, అందుకే వాళ్ళు ఎవరు మాట్లాడరు కదా. ఎవడన్నా మాట్లాడాడు అనుకో, మాట్లాడినాడు నువ్వు కూడా ఉండవు అంటాడుగా, నువ్వు పలానాసాడు కట్టించావు అంటాడు కదా, ఇంతమందిని చేర్పించావు అంటాడు కదా. లెక్కల పంతులు కదా, లెక్కల పంతులు కదా, లెక్కలు పక్కాగా ఉంటాయి కదా. ఎవరి లెక్క ఏంటిందో తెలుసు కదా అతనికి, లెక్కలు రాసింది అతనే కదా, చిట్టా అతని దగ్గరే ఉంటుంది కదా. చిట్టా ఇప్పుతాడేమో అని భయం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాలా. విజయసాయి రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఖచ్చితంగా ఈ రోజున సమాధానం చెప్పాలి. నేను చర్చిలు కట్టించలేదు, విజయసాయి రెడ్డి తప్పు చెప్పాడు, నేను కన్వర్షన్స్ చేయలేదు, విజయసాయి రెడ్డి తప్పు చెప్పాడు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పట్లా? ఓ మాట చెబుతాడు వచ్చి, చెప్పవను. ఓ మాట చెబుతాడు. ఏ మాట చెప్పమంటారా? విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయాడని చెబుతాడు. అది చెప్తాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీ పార్టీ వాళ్ళు ఎవరు రావట్లేదు కదా, నువ్వు వచ్చి చెప్పు, నేను చర్చిలు కట్టించలేదు, విజయసాయి రెడ్డి తప్పు చెప్పాడు అని చెప్పు. నేను కన్వర్షన్స్ చేయలేదు, విజయసాయి రెడ్డి తప్పు చెప్పాడు అని చెప్పు. జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, ఆ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గురించి ఏం చెప్పరు. విజయసాయి రెడ్డి సగం చెబుతాడు, సగం చెప్పడు. పిచ్చోళ్ళ ప్రజలు పిచ్చోళ్ళ ఏమనుకుంటున్నావు నువ్వు? మీరందరూ ఏమనుకుంటున్నారు? జోగి రమేష్ కొడుకు పనికిరానాడు అన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసినంత ఈజీ అనుకుంటున్నారా? ఇక్కడ కూడా సగం చెప్పారు. అది సగమే చెప్పేది. ఏదైనా సగమే చెబుతారు, ఏదైనా సగం మొత్తం చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు డిఎస్సి గురించి ఒక 2-3 నెలల నుంచి ఏదైనా ప్రస్తావన తీసుకుని ఎవరు పట్టించుకోవట్లే. కనీసం జగన్మోహన్ రెడ్డి ఉనికి ఉందని చెప్పి తెలుసుకోవడానికి విజయసాయి రెడ్డి మీద ఏదైనా ఉంటే కౌంటర్ మాట్లాడితే కొద్ది గుర్తింపు అని వచ్చింది కదా సార్. ఇప్పుడే చెప్పారు కదా, లెక్కల భాష అన్ని లెక్కల కాగితాలన్నీ ఒక కాగితం ఇస్తాడు. చాలా లక్షల కాగితాలు ఉన్నాయి కానీ విజయసాయి రెడ్డి ఒక్క కాగితం ఇస్తే చాలు. అందుకని ఆ విషయం వీళ్ళందరూ లకారం రోజులు పడతాయి. అది ఒక్క చెట్ట బయటికి తిస్తే లకారం రోజులు పడతాయి శిక్షలో. ఈ మొత్తం వీళ్ళందరూ కూడా తోడు దొంగలు, ఇంకా అంతకు మించి పదం నుంచి లేదు.